ఇంకా లాస్ట్ ప్రీడిఫైన్ ఫంక్షన్ గైస్, లాస్ట్ అగ్రిగేటెడ్ ఫంక్షన్ ఏవిజీ అని ఒకటి ఉంది. ఓకేనా, చూద్దాం అది కూడా ఏందో. 5th వన్ ఏవిజీ. ఏవిజీ అంటే మీనింగ్ యావరేజ్ అని. ఓకేనా గైస్, యావరేజ్ అంటే ఏమి గైస్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 3 నెంబర్స్ ఉన్నాయి ఇలాగా 1 2 3. ఇప్పుడు నేను ఈ 3 నెంబర్స్ ఒక యావరేజ్ చెప్పాలంటే మనం జనరల్గా ఏం చేస్తాము, ఫస్ట్ 3 నెంబర్స్ని యాడ్ చేస్తాం ఇలాగా 1 + 2 + 3 అని. ఈ యాడ్ చేసినాక మనకు ఒక నెంబర్ వస్తుంది కదా, ఈ నెంబర్ని మనము ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ కౌంట్తో డివైడ్ చేస్తాం. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి అంటే ఇలాగ చేస్తాం. సో దీని నుంచి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 5 6 6 / 3 అంటే దీని నుంచి మనకు అవుట్పుట్ 2 వస్తుంది. అంతేనా? ఓకే, మనకి ఎలాగో 4 ఉన్నాయి కదా, ఇక్కడ 4 తీసుకుందాము. సో ఇక్కడ ఎంత వస్తుంది, 10 వస్తుంది. ఇక్కడేమో 4. సో 10 / 4 ఎంత వస్తుంది గైస్, నార్మల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. 2 4 2s are 8 అండ్ పాయింట్ పెట్టుకుంటే 5 4 5s are 20, 2.5 వస్తుంది. ఓకేనా, సో బాగా వినండి గైస్. యావరేజ్ అంటే జనరల్గా మ్యాథమెటిక్స్లో యావరేజ్ అంటే మనం ఏం చేస్తాము, మన దగ్గర ఏమేమైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేస్తాం. డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ కౌంట్తో మనం డివైడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే 10 వస్తుంది. 10 / 4 అంటే 2.5. సో మనం ఈ యావరేజ్ ఆఫ్ దిస్ నెంబర్స్ ఏమని చెప్తాము, 2.5 అని చెప్తాం. సో ఒకసారి దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. సెలెక్ట్ ఏవిజీ ఆఫ్, ఓకేనా, ఏ అని ఇస్తున్నా, ఫ్రమ్ ఏజీజీ అని ఇస్తున్నా. ఇక్కడేమో సెమీకోలన్ పెట్టా. సో దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేస్తున్నా. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ చూడండి, 2.5 అని వచ్చింది. 5 తర్వాత జీరోస్ వచ్చాయి, బట్ దాని మీనింగ్ ఏమి 2.5 అనే కదా. సో కరెక్ట్ ఇప్పుడు మనకి 2.5 అనేది వచ్చిందా. సేమ్ గైస్ ఇప్పుడు అలానే దీన్ని కాలం బి మీద అప్లై చేస్తా. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, నెంబర్స్ అంటే ఆల్ఫాబెట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఈ మిన్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ అంటే తెలిసింది. ఇప్పుడు యావరేజ్ ఎలా చేస్తారు మీరు, ఒకసారి రన్ చేద్దాం చూడండి. దీన్ని ఏమొచ్చింది గైస్, అవుట్పుట్ 0 అని వచ్చింది. ఎందుకు చెప్పండి, మనము క్యారెక్టర్స్ మీద ఈ యావరేజ్ అనేది మనం పర్ఫామ్ చేయలేము, అందుకని మనకి ఇక్కడ 0 అని వచ్చింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నెంబర్స్ మీద యావరేజ్ చేస్తే ఇలా వర్క్ అవుతుంది, క్యారెక్టర్స్ మీద యావరేజ్ చేస్తే ఏమీ రాదు అవుట్పుట్లో, అంటే 0 వస్తుంది. ఏమీ రాదు ఇన్ ద సెన్స్ ఏమీ క్యాలిక్యులేట్ అవ్వదు. సో మనకు అవుట్పుట్లో 0 వస్తుంది. ఓకేనా, సో ఇవి గైస్ ఈ 5 అగ్రిగేటెడ్ ఫంక్షన్స్. సో ఇలాగా మీరు వర్క్ చేయాలి ఈ 5 అగ్రిగేటెడ్ ఫంక్షన్స్. రైట్.